అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మామిడికాయతో కొత్త వెరైటీ పచ్చడి ఒకటి చేశాను. అది మీతో షేర్ చేసుకుంటాను. ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే రకం పచ్చళ్ళైనా ఇలా వెరైటీ చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వంటింట్లోకి. మామిడికాయతో ఏది కలిపినా ఆ రుచే వేరండి. ఇవాళ నేను క్యాప్సికము, మామిడికాయ, కొబ్బరి పచ్చడి చేశాను. మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉందో. చాలా టేస్టీగా కుదిరింది. పొద్దున్నే ఇడ్లీలో వేసుకుని లాగిచ్చేసాం అనుకోండి మేమందరం. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, అంటే నేను కొంచెం పండిన పచ్చిమిరపకాయలు వేసేసానండి బాగుంటుందని. మినపప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మామిడికాయ ముక్కలు తరుక్కోవాలి. ఇది కొంచెం పండింది అయినా పుల్లగా ఉందండి. తర్వాత 4 క్యాప్సికమ్ములు కాయలు, తర్వాత కొబ్బరి తీసుకున్నాను. ముందుగా బాండ్లీ వేడి చేసుకుని కొద్దిగా నూనె వేసుకుని అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసేసి మగ్గబెట్టేసుకున్నానండి. శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుని చక్కగా నూనెలో, దీనికి ఎక్కువ, ఈ పచ్చడికి ఎక్కువ నూనె కూడా పట్టదండి. ఈ మధ్య ఎక్కువ నూనెలు తినద్దని అంటున్నారు కదా. ఇందులోనే నేను కావలసినంత ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసి మూత పెట్టి ఉంచేస్తే చక్కగా మగ్గిపోయిందండి. ఒకసారి ఉప్పు అన్ని ముక్కలకి పట్టేటట్టుగా పైకి కిందకి కలిపేసుకున్నాక మూత పెట్టి ఉంచేస్తే అసలు క్యాప్సికం తొందరగా మగ్గిపోతుందండి. అలా కచ్చా పచ్చాగా మగ్గినా చాలు, చాలా టేస్టీగా ఉంటుంది అసలు క్యాప్సికం. చూసారా, శుభ్రంగా మగ్గిపోయింది. స్టవ్ కట్టేసి దాన్ని చల్లారటం కోసం పక్కన పెట్టేశాను. ఉప్పు కూడా కరిగిపోయింది శుభ్రంగా. ఈ లోపల కొబ్బరి ముక్కలు చేసుకుని, మామిడికాయ కూడా ముక్కలు చేసుకుని అట్టే పెట్టి మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, తర్వాత మామిడికాయ ముక్కలు వేసానండి. వేసి ఇంకా వేరే ఉప్పు వేసుకోలేదండి, ఎందుకంటే క్యాప్సికంలో వేసాం కాబట్టి అక్కర్లేదు. ఇది ముందు మిక్సీ జారులో వేసినవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, లేకపోతే మెరగవండి. అన్నీ కలిపేసి చేసుకున్నా కూడా ఇవి మెత్తపడవు. అందుకని ముందుగా కొబ్బరి ముక్కలు మెత్తపడి నలగాలి అంటే ముందు మిక్సీ ఆడించుకోవాలి. మిక్సీ ఆడించుకున్నాక ఈ క్యాప్సికం చల్లారిపోయింది, అవి ఇందులో వేసేసుకుని మనం వేయించి ఉంచుకున్న ఎండుమిరపకాయలు, పోపులో ఉన్న కొంత మినపప్పు, ఆవాలు, ఇంగువ కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుని చక్కగా మిగిలిన తిరగమాతలో, మనం బాండ్లీలో కొంచెం తిరగమాత ఉంది కదా, ఇదేనండి, ఇందులో ఈ పచ్చడి తీసి బాగా పైకి కిందకి కలుపుకోవాలండి. గుమ్మలాడుతూ ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి, ఒకసారి చేసుకుని చూడండి, మీరే అంటారు చాలా బాగుంది అని. నేను వేడివేడి ఇడ్లీలో ఉదయం బ్రేక్ఫాస్ట్కి నంచుకుని తినేసానండి. చాలా బాగుంది. మా వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. ఎప్పుడూ ఒకే రకం పచ్చళ్ళైనా ఇలా వెరైటీ కూడా చేసుకుంటే పిల్లలు, పెద్దలు అందరూ ఆసక్తిగా చాలా ఇష్టంగా తింటారు. ఇష్టం ఉన్నవాళ్ళు 2 వెల్లుల్లి రెమ్మలు కూడా
వేసుకోవచ్చండి, బాగుంటుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ పద్మిని పొత్తూరి.